ఒకరోజు పార్వతీదేవి స్నానం చేయడానికి పసుపు తీసుకొని దానితో ఒక చిన్న బొమ్మని తయారు చేసింది. ఆ బొమ్మ ఎంతో అందంగా ఉండడంతో తన కొడుకులా భావించి ప్రాణం పోసి వినాయక అనే పేరు పెడుతుంది. నేను స్నానానికి వెళ్తున్నాను, ఎవరిని లోపలికి పంపించొద్దు అని చెప్తుంది. వినాయకుడు కైలాసానికి కాపలా కాస్తుండగా శివుడు వస్తాడు. శివుడిని లోపలికి వెళ్ళనివ్వకపోవడంతో కోపగించుకొని వినాయకుడికి నచ్చ చెప్పడానికి చాలా ప్రయత్నిస్తాడు. అయినా వినాయకుడు మాట వినకపోవడంతో కోపంతో వినాయకుడి తల నరుకుతాడు. అది తెలుసుకున్న పార్వతీదేవి ఉగ్ర రూపం దాల్చుతుంది. వినాయకుడు తన కొడుకే అని తెలుసుకున్న మహాదేవుడు తిరిగి ప్రాణం పోయదలిచి ద్వారపాలకులను పిలిచి వెంటనే భూలోకానికి వెళ్ళి ఉత్తర దిక్కున ఎవరైతే తల పెట్టుకొని పడుకుంటారో వారి తలను తీసుకురమ్మంటాడు. వారికి అడవిలో ఏనుగు తల మాత్రమే దొరకడంతో దాన్ని తెచ్చి శివుడికి ఇవ్వగా వినాయకుడి శరీరానికి అతికించి ప్రాణం పోస్తాడు. వినాయకుడి తల ఒక గజముది కావున గణేశ అనే పేరు వస్తుంది. ఇలా వినాయకుడి యొక్క జననం జరిగింది.